హాయ్ అందరికి. మీరు ఈ సీజన్ లో ఎన్ని మ్యాంగోస్ తిన్నారన్నది అయితే కామెంట్ చేసేయండి. నాకైతే ఈ సీజన్ లో చాలా రకాల మామిడికాయలు అయితే దొరికాయి. అందులో కొన్ని మీకు చూపిస్తూ వీడియో తీస్తున్నాను. ఇందులో ఏదైనా మ్యాంగో మీకు తెలిసినట్టయితే వెంటనే కామెంట్ చేయండి. అందులో మీరు తిన్న మ్యాంగోస్ లో ఏది టేస్టీ అయిన మ్యాంగో అనేది కూడా కామెంట్ చేసేయండి. చాలా మంది కింగ్ ఆఫ్ ద మ్యాంగోస్ ఏదని తెలియదు అనమాట. ఆల్ఫాన్సో మ్యాంగోని అయితే కింగ్ ఆఫ్ ద మ్యాంగోస్ అని అంటారు. ఎందుకంటే ఇది చాలా టేస్ట్ గా తీయగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించింది అయితే అంటి మామిడికాయ అనమాట. దీన్ని కలెక్టర్ మామిడికాయ, తోతాపూరి మామిడికాయ అని కూడా అంటారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నదైతే సెకండ్ రకం అల్గూబా కాయ అయితే అంటారు. దీంట్లో గుజ్జు ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కోసుగా పొడవుగా ఉంది కదా, ఇదైతే మల్లికా వెరైటీ. ఇదైతే మనకి మిడిల్ లో కోసుకొని స్పూన్స్ తో కూడా ఎత్తుకొని తినేయచ్చు. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. కంపేర్ టు ఇంతకు ముందు చూపించిన రెండు మామిడికాయలు అంటే కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూడోది అయితే నేను చూపిస్తుంది మీకు అందరికీ తెలుసు, దగ్గినపల్లి మామిడికాయ. దీన్ని గ్లోరీసా అని కూడా అంటారు. మామూలుగా మనకి బయట వేసే మ్యాంగో జ్యూసెస్ లో అన్నిట్లో కూడా దీన్ని, అలాగే ఫస్ట్ చూపించాను కదా నేను అంటి మామిడికాయ అని చెప్పి, దాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. మోస్ట్ గా మనకి అంటి మామిడికాయని యూజ్ చేస్తారు మ్యాంగో జ్యూసెస్ లో, దీన్ని అంతగా యూజ్ చేయరు. ఇప్పుడు చూపిస్తున్నదైతే మీకు కొబ్బరి మామిడికాయ అనమాట. ఈ కొబ్బరి మామిడికాయ అయితే కండ ఎక్కువగా ఉంటుంది, ఇంచుమించు కిలో ఉంటుంది అనమాట. మామిడికాయ అయితే చూడొచ్చు మీరే ఎంత బరువుగా ఉందో, అలాగే ఎంత ఎల్లోగా మాగిందో. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇది మన ఫైనల్ అయితే సాగర్ వెరైటీ. ఇది చాలా రేర్ వెరైటీ, మనకి బయట కనిపించదు ఎక్కువగా. ఇదైతే ఒకే చెట్టు నుండి అందులో కొన్ని కాయలు అయితే కాసినాయి అన్నమాట. దాన్ని అయితే తీసుకున్నాను నేను. ఈ కాయ కూడా మనకి చూడడానికి బేనిస్ అలాగే ఉంటుంది, బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా మీకు పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి క్లారిటీ కోసం. ఈ అన్ని మామిడికాయలు కూడా బాగా రైప్ అయి ఉన్నాయండి. ఇన్ని మామిడికాయలు తినాలంటే అదృష్టం ఉండాలి కదా. మరి మీరు తింటే ఒకసారి కామెంట్ చేయండి ఎన్ని రకాలు. ఇదైతే పాలేపాడు వెరైటీ అనమాట. ఈ మ్యాంగో ఏంటంటే పచ్చిగానే ఉంటుంది, బట్ లోపల ఎల్లోగా మాడిపోయి ఉంటుంది. చూడడానికి పచ్చిగా నీలం రకం లాగా ఉంటుంది, బట్ ఇది నీలం రకం అయితే కాదు. ఇవాళ నేను నీలం రకం మీకు చూపించట్లేదు, ఇక్కడ మనకు అవైలబిలిటీలో లేదనమాట. ఇది కాలేపాడు, టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి మీకు రుమాని మామిడికాయ అనమాట. చూడడానికి యాపిల్ లాగా ఉంటుంది, యాపిల్ మ్యాంగో అని కూడా అనొచ్చు. దీనికి పైన పాట చాలా పలుసుగా ఉంటుంది, బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా టేస్ట్ గా ఉంటుందండి. నా ఫేవరెట్ మ్యాంగోస్ లో ఇది కూడా ఒకటి. దీంట్లో గుజ్జు గుజ్జుగా, ముట్టి చాలా చిన్నదిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఈ కోడిగుడ్డు లాగా ఉన్న మ్యాంగోస్ చూసారు. ఇవైతే చాలా రేర్ వెరైటీ అనమాట. ఇప్పుడు అసలు ఎక్కడా కనిపించట్లేదు. వీటి కోసం అయితే నేను చాలా గాలి ఇచ్చాను. చివరికి నాకు పుత్తూరు సైడ్ వెళ్తుంటే అక్కడైతే కనిపించాయి అనమాట. మ్యాంగోస్ ఇలా కలెక్ట్ చేసి తినడం అంటే చాలా ఇష్టం. అలాగే మీకు కూడా చూపించేస్తున్నాను. ఇదైతే చక్కెర కొట్టు మామిడి అంటారు అనమాట మా సైడ్. ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయండి. ఇవ్వండి నా దగ్గర ఉన్న మ్యాంగోస్ కలెక్షన్. మీరు ఈ సీజన్ లో ఏ మ్యాంగోస్ తిన్నారన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.